హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి ఛానల్. ఇప్పటివరకు మీరు ఎన్నో రసాలు చూసి ఉంటారు, కానీ బీట్రూట్ రసం మీకు తెలుసా? ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బీట్రూట్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళకు ఈ రసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందుకోసం నేను మీడియం సైజ్ 2 బీట్రూట్లు, మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో బీట్రూట్ ముక్కలు, టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి ఈ బీట్రూట్ టమాటా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 3 విజిల్స్ తీసుకోవాలి. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయండి. ఈ బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, మంట ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. అల్సర్తో బాధపడే వాళ్ళు ఎక్కువగా బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిది అంటారు. చూసారా, 2 విజిల్స్ తర్వాత ఆల్మోస్ట్ బీట్రూట్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చల్లారేలోపు నేను ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక 7-8 నల్ల మిరియాలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి వేయడం వల్ల బీట్రూట్ రసానికి చాలా మంచి రుచి వస్తుందండి. ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, పింక్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుందండి టెక్స్చర్ అయితే. ఇప్పుడు దీన్ని అదే కుక్కర్లోకి మొత్తము ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా ఎలా పోపు పెట్టుకుంటామో అదే విధంగా ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిర్చి, కారానికి తగినట్టు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత మనం ముందుగానే దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇది మొత్తం ఇప్పుడు ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం మగ్గిన తర్వాత మనము ఏదైతే పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నామో బీట్రూట్ రసాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పోపులోకి మొత్తం బీట్రూట్ రసాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందాం. మీ రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో నిదానంగా మసలనివ్వాలండి. ఎంత బాగా మసిలితే అంత బాగా రుచి ఉంటుంది ఈ బీట్రూట్ రసం. ఈ వింటర్లో వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ బీట్రూట్ తినడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది అంటారు. కాలేయానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సెట్ అయిపోతుంది. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా బీట్రూట్ ఖచ్చితంగా తినాలంటారు. అంతేకాకుండా ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా బీట్రూట్ తీసుకోవాలంటారు. కానీ చాలామందికి ఫ్లేవర్ నచ్చదు. కానీ ఇలా రసంతో చేసుకుంటే తప్పకుండా ఇష్టంగా తినేస్తారు. చూసారా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి ఈ బీట్రూట్ రసం వేసుకొని తింటే పిల్లలు, పెద్దలు చక్కగా తినేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.